యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావటం లేదంటున్నారు డాక్టర్లు. దీంతో బ్లడ్ కొరత ఏర్పడిందని తెలిపారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గిపోయాయన్నారు. రక్తపు నిల్వలు లేక ప్రమాదంలో గాయపడిన వారు, ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు డాక్టర్లు. డోనర్ల నుంచి రక్తం ఇస్తేనే రోగులకు కావలసిన బ్లడ్ ఇస్తామన్నారు బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు. దీంతో రోగుల బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి పెద్ద మొత్తంగా రక్తాన్ని సేకరించాలని కోరుతున్నారు రోగులు. వరంగల్లో ఎంజీఎం హాస్పిటల్తో పాటు వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని ఎంజీఎం, రెడ్ క్రాస్ సొసైటీ, కాకతీయ బ్లడ్ బ్యాంక్, మదర్ ఎన్జీఓ, సెయింట్ ఆన్స్, విమ్స్ పేర్లతో బ్లడ్ బ్యాంకులున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహబూబాబాద్, జనగామ, ఏటూరు నాగారం, వర్తన్నపేట, ములుగు పట్టణాల్లో కూడా బ్లడ్ బ్యాంకులు నిల్వ చేసే పాయింట్లు ఉన్నాయి. అయినప్పటికీ ఒక్కోసారి బ్లడ్ కావాలంటే సిటీలోని బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరిగినా రక్తం దొరకడం లేదంటున్నారు రోగుల బంధువులు. రక్తం నిల్వలు కొరతగా ఉన్నది. పేదలు ఎక్కువ మంది ఈ ఉత్తర తెలంగాణ నుంచి అత్యధికంగా ఎంజీఎంకి వెళ్తారు. అక్కడ రక్తం అవసరమైనప్పుడు రక్తం దొరకని పరిస్థితి ఉన్నది. కానీ ఎంజీఎం యాజమాన్యము, సిబ్బంది కూడా, అధికారులు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించి రక్త సేకరణలో ఒక రకమైనటువంటి చర్యలు తీసుకొని అవేర్నెస్ కల్పించి యువత ఎంతోమంది ఈరోజు రక్తం ఇవ్వడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంజీఎం హాస్పిటళ్లలో బ్లడ్ కొరత ఏర్పడుతోంది. రక్తం కావాలంటే కాలేజీ స్టూడెంట్స్ ఇస్తుంటారు. కాలేజీ, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ఎన్సీపీ, ఎన్ఎస్ఎస్ నేతల జయంతి, వర్ధంతుల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టినా రక్తం ఇచ్చేందుకు ఎక్కువ మంది రాకపోవడంతో బ్లడ్ కొరత ఏర్పడిందంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. రక్తం ఇవ్వటంలో అనేక లాభాలున్నాయంటున్నారు డాక్టర్లు. రక్తం ఇచ్చిన వారు ఉత్తేజంగా ఉంటారని, గుండె జబ్బులు రావని చెబుతున్నారు. ఇదివరకు వచ్చినంత ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు రావట్లేదంటున్నారు డాక్టర్లు. రోగుల అటెండెన్స్ ఎవరైనా రక్తం ఇస్తే రోగికి అవసరమైన బ్లడ్ ఇస్తున్నామని తెలిపారు రెడ్ క్రాస్ బ్లడ్ నిర్వాహకులు. ఇంతకుముందు ఇలాగే ఎండాకాలం వస్తే యూజువల్గా మార్నింగ్ వాకర్స్ ఉంటారు. మార్నింగ్ వాకర్స్ 5 గంటలకి 6 గంటలకి తిరుగుతారు కదా, వాళ్ళ దగ్గర ఎక్కువ కలెక్ట్ చేస్తుంటాం. అలాగే యువత దొరకటం కూడా అక్కడికే వస్తారు పిలిస్తే. మాడిఫై చేసుకుని చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఇయర్ మేము ఇది ఫేస్ చేస్తూనే ఉన్నాము. కానీ ఆ షార్టేజ్ కవర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ రోజు ఏమవుతుందంటే, ఆ టైంలో ఏమవుతుందంటే కాలేజెస్ అన్నీ బంద్ అవుతాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉండవు, రన్ అవ్వవు రాదర్. సో పిల్లలు ఉండరు. మనకు మ్యాక్సిమం పిల్లలే మనకు బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ టైంలో మనకు హాలిడేస్ వస్తాయి, పిల్లలు ఉండరు, బ్లడ్ కష్టమవుతూ ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తలసేమియా బాధితులు 250 మంది ఉన్నారని తెలిపారు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు. వీరికి 250 యూనిట్ల బ్లడ్ అవసరం ఉంటుందన్నారు. ఆ రక్తాన్ని సేకరించడం కోసం ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రెడ్ క్రాస్ సభ్యుడు. యువత కూడా ఖచ్చితంగా మనం బ్లడ్ డొనేషన్ క్యాంపును రక్తదానం చేయడానికి ముందుకు రావడానికి ప్రతి ఒక్క యువతకు నేను పిలిపించేది, దయచేసి మనకు ఇప్పుడు రక్తాన్ని మనం ఎవరు కూడా తీసుకురాలేం కాబట్టి ఒక యువత ముందుకొచ్చి మనం భారతదేశంలో రక్త కొరత లేదు అనే విధంగా ఎండాకాలంలో చేయడానికి మనందరం కూడా ముందుందామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. రక్తదాన శిబిరాలు నిర్వహించాలని కోరుతున్నారు డాక్టర్లు. ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తం అందించి కాపాడవచ్చని తెలిపారు.